అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఒక కప్పు శనగపిండి ఉంటే చాలు అప్పటికప్పుడే టిఫిన్ రెడీ చేసుకోవచ్చు. టిఫిన్‌లోకైనా, డిన్నర్‌లోకైనా ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపిండిని మిక్సీ జార్‌లో వేసుకొని ఒక 2, 3 పచ్చిమిర్చి అలానే 1 ఇంచు సుమారు అల్లం ముక్క వేసి దీనిని మెత్తగా పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం వేసిన పచ్చిమిర్చి, అల్లం అనేది పిండిలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక నిమ్మకాయ ముక్క ఉంటే నిమ్మరసం ఒక ముక్క పిండాలి. అలానే ఒక 2 స్పూన్ల నూనె వేసి ఒక కప్పు వాటర్ పోసి దీనిని మళ్ళొకసారి మిక్సీ పట్టుకోవాలి. పిండనేది మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు మనం పట్టిన విధంగా కొంచెం జారుడుగానే ఉండాలి. ఇలా పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి పోసేసుకుందాం. ఇందులోకి నేనైతే సన్నగా తరిగిన పాలకూర వేస్తున్నా. ఈ పాలకూర మీ దగ్గరుంటే వేయండి, లేకపోతే లేదు. వేయకపోయినా పర్వాలేదు. మనం వేసిన పాలకూర అనేది పిండిలో అంతా కలిసిపోయేలాగా కలుపుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోయింది అంటే ఏం లేదు, సరిపోకపోతే కొంచెం వేసుకొని మళ్ళొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేద్దాం. ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ముందే ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని మనం వేసే ఇడ్లీ ప్లేట్ అనేది గ్యాస్ మీద పెట్టిన ఇడ్లీ పాత్ర మీద పెట్టిన తర్వాతే ఈ ఇడ్లీలు వేయాలి. ఎందుకంటే పిండి అనేది కొంచెం జారుడుగా ఉంటుంది కదా, మనం పెట్టేటప్పుడు ఇడ్లీ అనేవి తొణుకుతాయి అన్నమాట. అందుకే ప్లేట్ అనేది గ్యాస్ మీద అడ్జస్ట్ చేసుకొని ఇడ్లీ వేసుకుంటే బాగుంటుంది. నేను ఈ ఇడ్లీలని ఒక్కొక్క స్పూన్ పిండి మాత్రమే వేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించామంటే వెంటనే ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఉడికించిన ఇడ్లీలని ఒక 2, 3 నిమిషాల పాటు వేడిగా ఉన్నప్పుడు వదిలేసి కొంచెం హీట్ చల్లారిన తర్వాత తీసామంటే వెంటనే ఊడొచ్చేస్తాయి అన్నమాట. ప్లేట్‌కి కూడా అతుక్కోవు. ఇలా ఉడికిన ఇడ్లీలని 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేయకుండా కూడా మనం టమాటా చట్నీ చేసామంటే ఇలానే ఇడ్లీలా అయినా తినేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీలన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద బాండీ పెట్టుకొని ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలానే కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలున్నాయి కదా, అవి వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన పైన క్రిస్పీగా అలానే లోపల సాఫ్ట్‌గా ఇడ్లీ ముక్కలైతే చాలా టేస్టీగా తయారవుతాయి. ఇలా కాదు సాఫ్ట్‌గా ఉండాలి అంటే మనం పోపు తయారు చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి వాటర్ మరిగేటప్పుడు ఇడ్లీ ముక్కలు వేసామంటే వాటర్ పీల్చుకొని ముక్కలనేవి సాఫ్ట్‌గా తయారవుతాయి. మనం ఈ ఇడ్లీలో ఈనో కానీ, సోడా కానీ అసలేమీ యూజ్ చేయలేదు. ఓన్లీ శనగపిండి, పాలకూర, అలానే అల్లం, పచ్చిమిర్చి ఇవి మాత్రమే వేస్ట్ చేసాం కాబట్టి హెల్తీగా తినేయొచ్చు. అలానే ఉదయాన్నే హడావిడి లేకుండా అప్పటికప్పుడే కప్పు శనగపిండి ఉంటే చాలు, పిండి నానాల్సిన అవసరం ఏమీ లేదు. కలిపి ఇడ్లీలు వేసేయొచ్చు. ఇలా చేసిచ్చామంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేసిన పీసెస్ అయితే పిల్లలైతే మంచిగా ఇష్టంగా తినేస్తారు. వీటిని నేను ఇప్పుడు కొంచెం క్రిస్పీగా ఫ్రై చేస్తున్నా అన్నమాట. ఈ రెసిపీని మనం బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా, డిన్నర్‌లో అయినా, స్నాక్‌లో అయినా ఎలా అయినా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి విజిట్ చేయండి. మన ఛానల్‌ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.